పాత శివాలయంగా చెప్పుకునే శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో నెలకొని ఉంది. క్షత్రియ సంహారానంతరం పాప పరిహార్థమై ప్రతిష్ఠింపబడిన 1001 శివాలయాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధంగా చెప్పబడుతోంది. క్రీస్తు శకం 1140లో గణపతిదేవ చక్రవర్తి నుండి ప్రధానమంత్రి గోపరాజు రామన్న దానం స్వీకరించి తెనాలి ప్రాంతాన్ని తురక వెంకన్న అనే బ్రాహ్మణునికి గ్రామ కరణీక మిరాసిగా నిర్ణయించాడట. క్రీస్తు శకం 1238లో ఓరుగల్లు పాలకులు గణపతిదేవుల గురువు శివయోగీశ్వరులకు ముదిగొండ గ్రామం దానం చేయగా ఆ శివయోగీశ్వరులను ప్రతాపరుద్రులు తెనాలికి తీసుకువచ్చి ఇక్కడి శ్రీ రామేశ్వర స్వామికి స్థానాచార్యులుగా నియమించినట్లు చారిత్రక కథనముంది. ఈ క్షేత్రంలో ఈ ఆలయంలోనే అమ్మవారిని అర్చించి వరప్రసాదం వలన కవిత్వ విదుడై వికటకవిగా ప్రసిద్ధుడైన తెనాలి రామలింగ కవి ఈ దేవాలయంలో ఉత్సవ విగ్రహాలను అతడు స్వయంగా ఇచ్చినట్లు దాఖలా ఉంది.